ఈరోజు మనం టెట్ పరీక్షకు హాజరవుతున్న పేపర్ 2 తెలుగు ఏం చదవాలి, పేపర్ 2 తెలుగులో ఏ విషయాలు చదవాలి, అసలు పేపర్ 2లో ఉన్న సిలబస్ ఏంటి, ఇవన్నీ కూడా చూద్దాం. అయితే ముందుగానే ఒక మాట చెప్తా ఉన్నాను. కొంతమంది ఎన్నో పోటీ పరీక్షలు రాసి ఉన్నారు, టెట్ మోడల్ కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు. టెట్ పరీక్షలో అర్హత పొందితేనే, క్వాలిఫై అయితేనే మనకు డిఎస్సికి హాజరవడానికి అవకాశం ఉంది. కాకపోతే సిలబస్లు చూసినప్పుడు టెట్లో ఉన్న చాలా సిలబస్లు మనకు డిఎస్సికి ఉపయోగపడేవి. కాబట్టి డిఎస్సికి చదువుతున్న వాళ్ళు వాటిలో భాగంగా టెట్ పరీక్షలోని అంశాలను కూడా ప్రత్యేక దృష్టి పెట్టండి. ఇది ఇదే, అది అదే అనుకుంటూ వాటిలో ఉన్న కోరిలేషన్ని దూరం చేసుకోకండి. ఎక్కడ అంశాలు మనకు టెట్కు ఉపయోగపడుతున్నాయి వాటన్నింటినీ తీసుకోండి. సిలబస్ ఒకటే, కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి. ఇక ఇప్పుడు మనం నిర్వహించే టెట్లో లక్షాధార ప్రశ్నలే మనకు తెలుసు. టెట్ పేపర్ని చూసినప్పుడు పేపర్ 1 వాళ్ళకి కానీ పేపర్ 2కి కానీ మనకుండేవి 150 మార్కులే. ఈ 150 మార్కులలో చైల్డ్ పెడగాలజీకి 30 మార్కులు తీస్తే, లాంగ్వేజ్ 1 తెలుగు వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి 30 మార్కులు, ఇంగ్లీష్కి 30 మార్కులు, ఇక సోషల్ స్టడీస్ వాళ్ళకు వేరియేషన్ ఉంది, మళ్ళీ సైన్స్ వాళ్ళకు వేరియేషన్ ఉంది. సోషల్ వాళ్ళైతే సోషల్ కంటెంట్లో 60 మార్కులు చదివేది ఉంటుంది, మళ్ళీ మ్యాథ్స్ 30 మార్కులు ఎప్పట్లానే ఉంది. సైన్స్ వాళ్ళైతే అటు ఫిజికల్ సైన్స్, బయో సైన్స్ అవి 30 మార్కులు తీసుకునేది ఉంది. ఇట్లా మనము పేపర్ని ఓవరాల్ సమగ్రంగా మీరు అంచనా వేసుకొని దాని ప్రకారం ప్రణాళికను రాసుకుంటూ ఇక ఒక్కొక్క దానికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. మరి తెలుగు పేపర్ 2లో ఏమున్నాయి, ఏం చదవాలి? ఫస్ట్ మనం ఇక్కడ సిలబస్ చూద్దాం. లాంగ్వేజ్ 1 తెలుగు మార్కులు 30. ఇక్కడ చూసినప్పుడు తెలుగులో మనకు ముఖ్యంగా 5 అంశాలను గమనిస్తాం. ఒకటి విషయావగాహన, రెండవది భాషాంశాలు, పదజాలాలు, తర్వాత బోధనా పద్ధతులు అవన్నీ కూడా ఉన్నాయి. తెలుగు సాహిత్యం మొదటిది విషయం, రెండవది తెలంగాణ సాహిత్యం సంస్కృతి, ఆ తర్వాత ప్రాచీనం ఆధునికం, మూడవ అంశం పదజాలం, నాలుగవది భాషాంశాలు, ఐదవది బోధనా పద్ధతులు. ఓవరాల్గా చూస్తే 5 అంశాలుగా తెలుగును మనము విభజించుకోవడం జరిగింది. ఇలా విభజించుకున్న తర్వాత ఏ అంశాలు ఎన్ని ఉంటాయి అనేది కూడా చూద్దాం. 30 మార్కులలో మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, తెలుగుకు సంబంధించి 30 మార్కులలో 24 మార్కులు కంటెంట్ పైన ఉంటాయి. మిగతా 6 మార్కులు బోధనా పద్ధతులు, మెథడాలజీ పైన, భాషా బోధనా పద్ధతులు, మెథడాలజీ పైన ఉంటాయి. మరి ఈ విషయావగాహన తెలుగుకు సంబంధించి ఏం చదవాలి అన్నప్పుడు 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదవాలి అనుకుంటే పేపర్ 2 వాళ్ళు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివితే చాలు అనేది ఒక బేసిక్గా ఉంది. కానీ నా దృష్టిలో 3 నుంచి కూడా ఒకసారి చూస్తే పూర్తి స్థాయిలో అవగాహన వస్తుంది. పేపర్ 1 వాళ్ళు ఎలాగూ చదువుతారు, మీరు కూడా ఒక్కసారి ఒక రోజు కేటాయించండి చాలు. పేపర్ 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఏ కవులు ఉన్నారు, అక్కడ ఎలాంటి ప్రక్రియలు తీసుకున్నారు, అక్కడ బేసిక్స్ కూడా ఇస్తూ ఉంటారు కదా. అంటే విరామ చిహ్నాలు అంటే ఏంటి, సందులు అంటే ఏమిటి, అక్కడ బేసిక్స్ మొదలై 6వ తరగతి నుంచి మనకు ఎక్కువ స్థాయిలో వెళ్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ప్రైమరీకి కొంత టైంనిచ్చి అప్పర్ ప్రైమరీ నుండి సెకండ్ లెవెల్ వరకు పూర్తి స్థాయిలో తెలుగు పాఠ్య పుస్తకాలను చదవాల్సిన అవసరం ఉంది. ఈ తెలుగు అనగానే ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడెక్కడ పుస్తకాలు తేవాలి, ఇదంతా గాబరా పడకండి. మనకు తెలిసి ఇప్పటి వరకు వచ్చిన పాఠ్య పుస్తకాలలో నుంచి ప్రశ్నలు మాత్రమే టెట్లో వచ్చాయి, కొన్ని మాత్రము లేటెస్ట్ వర్షన్స్ కొన్ని యాడ్ అవుతూ ఉంటాయి. ఇక తెలుగులో
సిలబస్ని చూసినప్పుడు పేపర్ 2 గురించి మనం చదువుకుంటున్నాం. ఇప్పుడు పేపర్ 2లో మొట్టమొదటిది విషయం. ఈ విషయంలో 2 రకాలుగా మనం చూస్తాం. పఠనావగాహన, పద్యం గద్యం ఆధారంగా. ఈ పఠనావగాహన అనేది మనం చదివిన వాట్లల్లో రావచ్చు, చదవని వాట్లలో. అంటే ఇక్కడ అపరిచిత పద్యము, అపరిచిత గద్యం అంటాం. ఈ అపరిచిత పద్యము, అపరిచిత గద్యం అనడంలో ఉద్దేశం ఏమిటంటే అది పాఠ్యపుస్తకంలో పాఠంలాగా చదవకుంటారు. కానీ మీరు ఏ పుస్తకంలోనో అక్కడ సృజనాత్మకత అంశాలలోనో నేర్చుకుందామనే అంశాలలో ఇంకా కొన్ని మనము లైబ్రరీ పరంగా చాలా చదువుతుంటాం కదా, ఎక్కడో ఒక చోట ఇవి మనకు ఎదురవుతూ ఉంటాయి. పఠనావగాహనలో పద్యం గద్యం ఆధారంగా ప్రశ్నలు ఇవ్వబడతాయి. ఈ పద్యము గద్యం ఆధారంగా ఇచ్చినప్పుడు ఒక సందర్భంలో పద్యానికి 4 మార్కులు, గద్యానికి 4 మార్కులు అని చూపించడం జరిగింది. కొన్ని సందర్భాల్లో 5 మార్కులు, 5 మార్కులు, 10 మార్కులు. ఇక మోడల్ పేపర్స్ని కూడా మనం గతంలో జరిగిన పేపర్లను చూసినప్పుడు కూడా మొట్టమొదటనే పద్యం ఇచ్చిన చోట గద్యం ఇవ్వలేదు, గద్యం ఇచ్చిన చోట పద్యం ఇవ్వలేదు. కొన్ని సందర్భాలలో పద్యము గద్యము అంటే ఇవి అపరిచిత పద్యము, అపరిచిత గద్యము 2 కూడా ఇవ్వడం జరిగింది. ఇవి చదివినప్పుడు వీటిపైన నిజంగా సంతోషకరమైన విషయం ఏమిటంటే తెలుగు చదివిన వాళ్ళు ఉండరు. అది ఎందుకులే అని అనుకుంటూ కూడా ఎన్నో చదివేస్తారు. అవి మనకు కాస్త అవగాహన ఉంటే చాలు, రీడింగ్ కాంప్రహెన్షన్ అంటాం. ఇవి పఠనావగాహన అంటే అంతే, మనం ఏం చదువుతున్నామో ఆ ముందర ఉన్న దాంట్లో నుంచే ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఈ 4 ప్రశ్నలున్నా 5 ప్రశ్నలున్నా 1-2 ప్రశ్నలు విషయాన్ని అవగాహన పొందావా లేదా డైరెక్ట్గా చెప్పడం, మన జ్ఞానాన్ని ప్రశ్నిస్తే, ఇక మిగతాయి మాత్రము అవగాహనను, తర్వాత ఉపయోగాన్ని, వినిమయ సామర్థ్యాన్ని కూడా ప్రశ్నిస్తాయి. అందుకే చదవగానే వెంటనే దానిపైన ఏదో ఆన్సర్ని సెలెక్ట్ చేసుకోకుండా రెండవసారి కూడా చదువుతూ వాటిని మనము జవాబులను సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇంకొకటి ఏమిటంటే ఈ 30 మార్కులు కూడా లక్ష్యాధార ప్రశ్నలే కదా. లక్ష్యాధారం అన్నప్పుడు అందులో 4 జవాబులు ఉంటాయి. వాటి నుంచి మనం ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా అపరిచిత పద్యము లేదా అపరిచిత గద్యము మన చదివిన విషయాలలోకి వెళ్ళి వస్తూ ఉంటాయి. ముఖ్యంగా మనం అనుకున్నాం పాఠ్యాంశాలు, పాఠ్య పుస్తకాలను మనం బాగా చదవాల్సిన అవసరము. ఇక మనకు చదివే అవగాహన ఉంటుంది. ఇవి అపరిచితాలు కాబట్టి టెక్స్ట్ బుక్లో ఉన్నవే రావాలని లేదు. మళ్ళీ ఒకసారి గమనించుకోండి, ఇవి టెక్స్ట్ బుక్లో ఉన్నవి కావు, కానీ ఎక్కడో ఒక చోట మనం చదివినవి ఉంటాయి. అవి పత్రికలలో చదవచ్చు, ప్రత్యేక సంచికలలో చదవచ్చు, మనం సృజనాత్మకతలో చదవచ్చు, ఇంకెక్కడో చదవచ్చు. ఏం చదవకున్నా ఒక విషయాన్ని అవగాహన చేసుకున్న వ్యక్తి తన ముందు ఉన్న ఇంకొక విషయాన్ని కూడా అవగాహన చేసుకుంటాడు. మన భాషా సామర్థ్యాలలో నేర్పేది అదే కదా. భాషా వినియోగంలో కూడా ఉండాలి. అక్కడ ఏదైనా కొత్త అంశం వచ్చినప్పుడు అవగాహన చేసుకోవాలి. ఇది గద్యము పద్యము. ఇక రెండవది ముఖ్యమైన విషయం ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే తెలంగాణ సాహిత్యం సంస్కృతి. ఎన్నో పోరాటాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం. ఇక్కడ పోరాటం అనేది కేవలం హక్కుల కోసమే జరగలేదు, సాహిత్యం కోసం కూడా జరిగింది. మనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. మన భాషకు, మన మాటకు, మన సాహిత్యానికి ఒక ప్రత్యేకత ఉంది అని చెప్పుకోవడంలో కూడా తెలంగాణ రాష్ట్ర సాధన చేశాం. అందుకే ఇక్కడ రెండవ అంశాన్ని తెలంగాణ సాహిత్యము సంస్కృతి అని చెప్పేటప్పుడు అటు ప్రాచీనము ఇటు ఆధునికం 2 అంశాలను కూడా కలబోసి చెప్పారు. ఇవే కాకుండా ఇంకా ఇతర కవులు వాళ్ళ రచయితలు కూడా ఇందులో కొంత ప్రశ్నించడం జరుగుతుంది. అయితే తెలంగాణ సాహిత్యము సంస్కృతి ఎక్కడి నుంచి చదవాలి? 2014లో మన రాష్ట్ర సాధన తర్వాత 2015లో పాఠ్యపుస్తకాలను రూపొందించడం జరిగింది. ఈ పాఠ్యపుస్తకాలను రూపొందించేటప్పుడు తెలంగాణ కవులు రచయితలే కాకుండా కొంతమంది ప్రశస్తి పొందిన తెలుగు కోసం తపన పడి తెలుగు భాష ఔన్నత్యాన్ని పెంచిన కవుల రచయితల అంశాలను కూడా వాళ్ళ పరిచయాలు ఉన్నాయి, వాళ్ళు చెప్పిన అంశాలు కూడా ఉన్నాయి. కాబట్టి అక్కడ నూతన పాఠ్యపుస్తకాలలోని రచయితలే కాకుండా అందులో ఉన్న ఇతర తెలుగు కవులు రచయితలను కూడా మనము చదవాల్సిన అవసరం ఉంది. పేపర్ 2 తెలుగులో రెండవ అంశంగా మనం తెలంగాణ సాహిత్యం గురించి, తెలంగాణ సంస్కృతి గురించి
నేర్చుకోవాల్సి ఉంటుంది. అంటే అవి మనకు చదివిన విషయాలే మళ్ళొక్కసారి చదవడం, పరీక్ష కోసం సంసిద్ధత పొందడం. ఈ తెలంగాణ రాష్ట్రం కోసం మనం పోరాడి సాధించడంలో మనం ముందు అనుకున్నట్టుగా కేవలం హక్కుల కోసమే కాదు, తెలంగాణ ప్రజల్లోని మాట, నుడికారము, ఇక్కడ సాహితీవేత్తలు రాసిన పుస్తకాలు, వాటి యొక్క ప్రశస్తి, వాటితో పాటు తెలుగు భాష కోసం పోరాడి, తెలుగు భాష కోసం, ఔన్నత్యం కోసం తన కళలను కదిలించిన తెలుగు కవులు, రచయితలందరినీ కూడా మనం 2015లో రూపొందించిన పాఠ్యపుస్తకాలలో ఉంచడం జరిగింది. అందుకే తెలంగాణ సాహిత్యము, సంస్కృతి, ప్రాచీనము, ఆధునికం అనే అంశం కింద ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే 2015లో రూపొందించబడిన పాఠ్యపుస్తకాలను మనం డీటెయిల్గా చూడాల్సిన అవసరం ఉంది. ఇంతే కాకుండా ఈ పేపర్ 2లో తెలంగాణ సాహిత్యము, సంస్కృతితో పాటు సాహిత్య ప్రక్రియలు మనం పాఠ్యపుస్తకాలను చూసినప్పుడు ఒక్కొక్క తరగతిలో కొన్ని ప్రక్రియలను తీసుకోవడం జరిగింది. ఆ ప్రక్రియలన్నింటిని కూడా మనము గుర్తు చేసుకుంటూ ఏ పాఠం ఏ ప్రక్రియ కింద ఉంది, ఈ ప్రక్రియ యొక్క ఔన్నత్యం ఏంది, ఏ కవి ఆ ప్రక్రియలో గొప్పగా ఉన్నాడు అనే విషయాలు కూడా చూస్తాం. ఇంతే కాకుండా ఇక్కడ కళలు, కళాకారులు, తెలంగాణ కళలు, తెలంగాణ కళాకారులు, ఇక తెలంగాణలో ఉన్న వేడుకలు ఏమిటి, ఏ వేడుకలు చేసుకుంటాం, ఏ పండుగలు చేసుకుంటాం, వాటన్నింటిని కూడా మనం ఇక్కడ చదవాల్సి ఉంటుంది. తెలంగాణ పండుగలు చూసినప్పుడు, వేడుకలు చూసినప్పుడు మన దగ్గర పెళ్ళి పేరెంటాలతో పాటు బిడ్డ పుట్టినప్పటికెళ్ళి ఎన్నో వేడుకలు చేస్తూ ఉంటాం. ఆ తర్వాత పండుగలు చూస్తే బతుకమ్మ పండుగ, తర్వాత బోనాల పండుగ, ఇవి మన ప్రత్యేక జాతరలు, మన దగ్గర బొడ్రాయి పండుగలు, ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ ఆడే క్రీడలు ముఖ్యంగా చూస్తే తెలంగాణ క్రీడలలో మనము జిల్లిగోన అంటాం, తర్వాత పచ్చిసాటలు, ఇట్లాంటి ఆటలు, అవే కాకుండా పాటలు, సువ్వి పాటలు ఉన్నాయి, దంపుడు పాటలు ఉన్నాయి, బతుకమ్మ పాటలు ఉన్నాయి, హోలీ పాటలు ఉన్నాయి. ఇలాంటి తెలంగాణకు సంబంధించిన ప్రత్యేక పాటలు, క్రీడలు, వేడుకలు, కళలు, కళాకారులు, ప్రక్రియలు, ఇవన్నీ కూడా తెలంగాణ సాహిత్యము, సంస్కృతి కింద చూస్తాం. పేపర్ 2లో మనం చదవాల్సిన ప్రత్యేక అంశం ఏమిటి అంటే పదజాలం. ఈ పదజాలం కూడా చాలా చిన్నదేం కాదు, కాకపోతే అన్నీ విన్నవే, అన్నీ చదివినవే. పదజాలంలో మనం తెలంగాణలో చూస్తే తెలంగాణ పదజాలం ప్రత్యేకంగా ఉంటుంది. తర్వాత ఇక్కడ సామెతలు ప్రత్యేకంగా ఉన్నాయి, మన జాతీయాలు ఉన్నాయి, పొడుపు కథలు ఉన్నాయి, పర్యాయ పదాలు ఉన్నాయి, ఉత్పత్త్యర్థాలు ఉన్నాయి, ప్రకృతి వికృతులు ఉన్నాయి. వీటన్నింటిని కూడా నేను ఇవి అయిపోయిన తర్వాత మీకు మళ్ళొకసారి చెప్తాను. ఈ పదజాలం కింద ఉండే సామెతలు, జాతీయాలు, పొడుపు కథలు, పదజాలము, పర్యాయ పదాలు, ఉత్పత్త్యర్థాలు, ప్రకృతి వికృతులు, వీటన్నింటినీ మనము చాలాసార్లు పాఠ్య అంశాలలోనే వాటితో కలిపే చదివేస్తుంటాం. కాకపోతే ఎక్కువసార్లు చదివినప్పుడే వీటి యొక్క భావన, నానార్థాలు కూడా ఉంటాయి, వ్యతిరేక పదాలు కూడా ఉంటాయి. వీటన్నిటిని చూస్తే ఏంటంటే మనం పొందిన అవగాహన, ఆ అంశం పట్ల మనం చేసుకున్న అర్థాలు కూడా ఉంటాయి. ఒక పద్యం చదివినప్పుడు అర్థాలు మనం తప్పకుండా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాటికి పర్యాయ పదాలేంటి, నానార్థాలేంటి, ఎక్కడ ఉత్పత్తి అర్థం ఉంది, ఈ పదం ఎలా వచ్చింది, ఈ పదానికి ప్రకృతి వికృతులు ఏమిటి, ఇవన్నీ మనము పాఠ్యపుస్తకాలలో పాఠాలతో పాటు నేర్చుకున్నాం. కానీ పరీక్ష రాసేటప్పుడు కొంత విషయ అవగాహనతో ముందుకు సాగాలి. ఇక మూడవ అంశం పదజాలం. నాలుగవది చూస్తే భాషాంశాలు. తెలుగు భాషే కదా, చిన్నప్పటికెళ్ళి చదువుతూనే ఉన్నాం, చిన్నప్పటికెళ్ళి మాట్లాడుతూనే ఉన్నాం అనిపిస్తుంది మనకు. కానీ ఖచ్చితంగా భాషాశాస్త్రానికి వెళ్ళినప్పుడు భాషాంశాలు చాలా గమనిస్తాం. మనం ఏమైతే మాట్లాడుతున్నామో అదే భాష, వాటికి లిఖిత రూపం ఇచ్చినప్పుడు లిఖిత రూపం అవుతుంది. మరి ఇదొక ప్రవాహం లాంటిది. ఒక నది ప్రవహిస్తుంటుంది, ఒక వాగు ప్రవహిస్తుంటుంది. కానీ ఒక నదీ ప్రవాహంలో ఎన్నో అంశాలు జొరబడ్డట్టుగా భాషాపరంగా కూడా కొత్త విషయాలన్నీ కూడా చేరుతూ ఉంటాయి. మూలాలు అక్కడే ఉన్నాయి. ఆ మూలాల ఆధారంగానే కొత్త విషయాలెన్నో నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ మనము భాషాంశాలలో చూస్తే ముఖ్యంగా
అక్షరాలు వర్ణమాల అంటాం కదా, వర్ణమాల తర్వాత ద్విత్వ పదాలు, సంయుక్త అక్షరాలు, సంశ్లేషాక్షరాలు. ఏంటి ద్విత్వాలు అంటాం, వేటిని సంయుక్త అక్షరాలు అంటాం, సంశ్లేషాక్షరాలు అంటాం. ఇవన్నీ ఒక్కసారి మనము వెనక్కి వెళ్తే చాలు గుర్తుకొస్తాయి. వాటిని బాగా మనసులో పెట్టుకోండి, కన్ఫ్యూజ్ కాకుండా ఏంటివి ద్విత్వాలు, ఏవి సంయుక్తాలు అటు తెలుసుకోవాలి. ఇక అక్షరాల కలయికతోని కొన్ని పదాలు ఏర్పడతాయి, కొన్ని అర్థవంతమైన పదాలతోని వాక్యాలు ఏర్పడతాయి. ఆ వాక్యాలు ఎలా ఉంటాయి, అసలు వర్గయుక్కులు అంటే ఏమిటి, పరుషాలు, సరళాలు, వీటన్నిటిని కూడా మనము చిన్న క్లాసులోకి వెళ్ళి చదువుతూనే ఉంటాం, డిగ్రీల వరకు వస్తూనే ఉంటాయి. ప్రత్యేకంగా పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా భాషాపరంగా ఉన్నారు. కాబట్టి వీటిని కొంచెం శ్రద్ధ పెడితే వాటి యొక్క తేడా ఏంటో తెలుస్తుంది, వాటిని ఎలా చదవాలో కూడా అర్థమవుతుంది. భాషా భాగాలన్నీ కూడా మనము నామవాచకాలు, సర్వనామాలు, ఇవి కర్త, కర్మ, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. విశేషణాలు, అవ్యయాలు, అవన్నీ కూడా భాషా భాగాలలో నేర్చుతాం. ముఖ్యంగా లింగాలు, వచనాలు, కాలాలు, మనము లింగాలలో స్త్రీ పురుష లింగాలతో పాటు ఏకవచనం, బహువచనాలు, కాలాలు అన్నప్పుడు 3 కాలాలు. ఇక విభక్తులు, మనము విభక్తుల లేనిది అసలు భాషను ఒక వాక్యాలలో మనము లింక్ అనేది ఇవ్వలేము. అవ్యయాలు, విరామ చిహ్నాలకైతే ప్రత్యేకంగా భాషలో ఒక పట్టు ఉంది కాబట్టి విరామ చిహ్నాలు. ఇక సందులలో చూస్తే తెలుగు సందులు, సంస్కృత సందులు, సమాసాలు, క్రియలు చూసినప్పుడు సమాపక క్రియలు, అసమాపక క్రియలు. వాక్యాలలో మళ్ళీ రకాలు. ఒక వాక్యం ఏర్పడితే అయిపోదు, అబ్బా అనేది ఒకటి, ఏంటి, ఇవి ప్రశ్నార్థక సూచనలు. కానీ వాక్యం మొత్తం కూడా ఆశ్చర్యార్థక వాక్యాలు ఉంటాయి, విద్వర్ధకాలు ఉంటాయి, ప్రశ్నార్థకాలు ఉంటాయి, సందేహార్థక వాక్యాలు కూడా ఉంటాయి. ఈ వాక్యాల రకాలన్నింటిని కూడా చూసుకోవాలి. కొన్ని నిషేధార్థకాలు కూడా ఉంటాయి. ఇక ముఖ్యంగా ఏమిటంటే వాక్యాలలో ప్రత్యక్ష వాక్యాలు, పరోక్ష వాక్యాలు. నేను ఇలా మాట్లాడుతున్నప్పుడు ప్రత్యక్షమే, కానీ నేను మాట్లాడని ఇంకొకరికి చెప్పేటప్పుడు పరోక్ష వాక్యాలు ఉంటాయి. అట్లాగే కర్తని వాక్యాలు, కర్మని వాక్యాలు. ఇలా భాషాంశాలు అన్నింటిని చూస్తూ పోతే ఇవి చిన్న చిన్నగా మన మెదడులో కూర్చొని వాటి యొక్క వేరియేషన్ అనేది మనం గమనిస్తూ వెళ్తే చాలు. ఇవి పెద్దగా కష్టపెట్టే విషయాలు కానీ ఇష్టంగా చదవాలి, కష్టపడొద్దు. ఇష్టంగా చదివితే మనం కష్టపెట్టవు, చాలా సంతోషంగా. ఇవన్నీ మన ముందున్నవే, వీటిల్లోకి వెళ్ళి అన్నీ బయటికి వస్తాయి. ఇక ముఖ్యంగా ఛందస్సు, అలంకారాలు కూడా ఉన్నాయి భాషాంశాలలో. వీటన్నింటినీ మనం చదవాలి. కానీ చదివేటప్పుడు ముఖ్యంగా పాఠ్యపుస్తకాలను తీసుకొని ఆ స్థాయి వరకు చదివితే చాలు. మనకు 30 మార్కులలో 24 మార్కులు కంటెంట్కు ఉన్నాయి. ఆ కంటెంట్లో భాషాంశాలలో ముఖ్యంగా 8 నుంచి 8 మార్కుల వరకు, 6 మార్కుల నుండి 8 మార్కుల వరకు కూడా భాషాంశాలలో వస్తూ ఉంటాయి, గమనించుకోవాలి. పదజాలం నుండి కొన్ని 6 నుండి 8 ఇట్లా డివైడ్ చేసుకుంటే 24 మార్కులను వీటిల్లోనే మనకు 4 భాగాలను యావరేజ్గా 6 మార్కులను తీసుకున్నా కూడా మనకు 24 మార్కుల కింద ఇవి తీసుకుంటాం. ఇక 5వది బోధనా పద్ధతులు. ఇక్కడ నేను ఒక ముచ్చట చెప్తాను. బోధనా పద్ధతులకు వెళ్ళే ముందు మనము ఎన్నో పుస్తకాలను చదువుతాం. పోటీ పరీక్షలు, టెట్లో అర్హత పొందాలి, డిఎస్సిలో పొందాలి, లేదా గ్రూప్ 1 ఆఫీసర్ కావాలి, మనం హాస్టల్ వార్డెన్స్ ఆఫీసర్స్ అవి కావాలన్నా కూడా, ఎక్కడ వెళ్ళాలన్నా కూడా ఒక ఆతృత మనలో ఉంటుంది. ఏమి చదవాలి, ఇంకా 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 చదవాలి అని. చదివేటప్పుడు కేవలము ఒకే మూడ్లో ఒకే దాన్ని ఫాలో కాకుండా మన అకాడమిక్ బుక్స్ని ఫాలో అవుతూ, గవర్నమెంట్ ప్రచురణల పుస్తకాలను ఫాలో అవుతూ, ఎంతమంది ఏం చెప్పినా అందులో ఉన్న మంచిని గమనించండి. అదే ఒకే దాంట్లో ట్రాప్లోకి వెళ్ళకుండా మీకంటూ ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఆ స్ట్రాటజీని చూసుకొని మీ యొక్క ప్రణాళికాబద్ధమైన చదువును చదవండి. అప్పుడు ఖచ్చితంగా మీరు క్వాలిఫై అవ్వడం అనేది పెద్ద అంశమే కాదు. 150 మార్కులలో తెలుగుకు 30 మార్కులు ఉన్నాయి. తెలుగు 30 మార్కులలో మీరు పాఠ్యపుస్తకాలను చదివినప్పుడు ఈ 24 మొదటి మార్కులలో ఎక్కువగా మీకు పోవు. కనీసం 20-22 మార్కులు మీరు పొందవచ్చు. ఎందుకంటే ఇక్కడ డెఫినేషన్స్ కన్నా కూడా వాళ్ళు అడిగేది విషయం ఎట్లా ఉంటుంది అంటే వినియోగపరంగా ఉంటుంది.
కాబట్టి వాటిని కూడా మనం మోడల్ పేపర్లలో చూసుకుందాం. ఈ భాషాంశాల వరకు ఇవి. ఇక తెలుగులో సిలబస్లో 5వది బోధనా పద్ధతి. బోధనా పద్ధతులలో మనము 7 అంశాలుగా చూస్తున్నాం. ఇవి మీరు డిఎడ్లో కావచ్చు, ఇది బిఎడ్లో చదివిన ముచ్చట్లే ఇవన్నీ కూడా, పేపర్ 2 కాబట్టి. భాష, మాతృభాష బోధనా లక్ష్యాలు ఏమిటి, భాష వివిధ భావనలు స్వభావం ఏంటి, తరగతి గదిని ఎలా అన్వయించాలి, భాషా నైపుణ్యాలు ఏమిటి, సాధించాల్సిన సామర్థ్యాలు ఏమిటి, ఇది ముఖ్యం అన్నట్టు. మనకు భాషా లక్ష్యాలు ఏమున్నాయో ఆ లక్ష్యాలలో నైపుణ్య సాధన, సామర్థ్య సాధన అనేది ముఖ్యం. ఎంత బోధన చేసేది, ఎంత చదువు చదివేది, భాషా లక్ష్యాలు అంటే విద్యా లక్ష్యాలలో భాషా లక్ష్యాలు, భాషపరంగా చూసినప్పుడు భాషా లక్ష్యాలు ఉంటాయి. కాబట్టి ఆ తరగతికి సంబంధించి ఆ నైపుణ్యం వచ్చిందా లేదా, అట్లా తరగతి గది అన్వయం చేస్తూ మనము బోధనా పద్ధతులు ఉంటాయి. ప్రణాళిక రచన, పాఠ్య గ్రంథాలు ఎలా ఉన్నాయి అంటే మనము వార్షిక ప్రణాళికలు ఉంటాయి, యూనిట్ ప్రణాళికలు ఉంటాయి, పీరియడ్ ప్రణాళికలు ఉంటాయి. ఓవరాల్గా ఒక ప్రణాళిక రచనతోనే పాఠ్యాంశాలను బోధించడం జరుగుతుంది. అట్లా బోధనా పద్ధతులు చదివినప్పుడు మనకు మాతృభాష కావచ్చు, ఏ భాష అయినా సరే, అక్కడ మనం ఈ ప్రణాళిక రచనను చూసి ఉంటారు కాబట్టి వాటిపైన కూడా శ్రద్ధ. ఇక్కడ బోధనా పద్ధతులలో వచ్చే 6 మార్కులలో ఇవన్నిటిని చదివేది ఉంది. సాహిత్య ప్రక్రియలలో బోధనా పద్ధతులు అంటే ఒక్కొక్క ప్రక్రియను బోధించేటప్పుడు ఏ పద్ధతిని పాటిస్తావు, అది లెక్చర్ పద్ధత లేకపోతే డెమో పద్ధత, ఏ పద్ధతిని పాటిస్తావు, ఆధునిక ధోరణులు బోధనలో ఏమన్నా ఉన్నాయా. ఇవాళ డిజిటల్ పద్ధతి వచ్చింది, చాలా వరకు మనము చాలా వాటిని డౌన్లోడ్ చేసుకొని కూడా చూపించగలుగుతూ ఉన్నాం. మన టీఎల్ఎంలో వాటికి కూడా స్థానం ఇచ్చాం. ఈ టీచర్ లెర్నింగ్ మెటీరియల్స్లో ఈ ఆధునిక ధోరణులు బోధనా నైపుణ్యాలను, సామర్థ్యాలను పెంచడంలో ఉపయోగపడతా ఉన్నాయి. కాబట్టి బోధన అభ్యసన సామగ్రి ఏమిటి, అసలు బోధన నైపుణ్యాలు ఏంటి అనేది చూడాలి. ఇక ఫైనల్గా ఉండేది నిరంతర సమగ్ర మూల్యాంకనం ద్వారానే కదా ఒక పరీక్ష మనం పాస్ అయ్యి ఇంకొక దగ్గరికి వెళ్తున్నామా లేదా అని. ఈ నిర్మాణాత్మక మూల్యాంకనం, సంగ్రహణాత్మక మూల్యాంకనం అనేవి కూడా పద్ధతులు ఉన్నాయి. ఇక్కడ మూల్యాంకనము, నిరంతర సమగ్ర మూల్యాంకనానికి ఒక మాట చెప్తాను. మనం చూసాం అంటే ఇప్పుడున్న కొంతమంది పిల్లలు పాత పద్ధతులు చూసారో లేదో కానీ కొంతవరకు చూసే ఉంటారు. ఒకప్పుడు 1970s ముందు డిటెన్షన్ విధానాలు ఉండేది, ఆ తర్వాత నాన్ డిటెన్షన్ విధానం వచ్చింది. ఆ తర్వాత పరీక్ష మాత్రమే కాదు, వీళ్లకు పరీక్షలతో పాటు మనం ప్రాజెక్టు వర్కులు కూడా ఇవ్వాలి, పిల్లవాడు మాట్లాడగలగాలి, ఆ పద్ధతి వచ్చింది. ఇలా బోధనా పద్ధతులు ఇవన్నీ చూసాం. ఇక వీటిలో నుంచి మనకు 6 మార్కులు పొందుతాం. మరి పద్ధతి ఏంటి, ఇక్కడ ఒక విషయం ఒక్క నిమిషం గమనించండి. మీకు 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు పాఠం పేరు, ఇతివృత్తము, ప్రక్రియ అని ఉంది. అంటే 3వ తరగతిలో గేయము, కథ, సంభాషణ, వ్యాసం, ఈ 5 రకాల ప్రక్రియలు, 4 రకాల ప్రక్రియలు, సంభాషణ ఇవి చేశారు కదా. మనము 6వ తరగతికి వెళ్ళినప్పుడు ప్రక్రియను చూస్తే అక్కడ గేయాలు, కథ, ఖండకావ్యము, లేఖ, యాత్రారచన, శతకం, కావ్యం, స్వగతం ఇవి ఉన్నాయి. ఇట్లా 10వ తరగతి వరకు కూడా గమనిస్తే ఒక్కొక్క దాంట్లో మనకు ప్రక్రియ, ఇతిహాస ప్రక్రియ, యాత్రారచన ప్రక్రియ, ద్విపద ప్రక్రియ, శతక ప్రక్రియ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇట్లా ఒక్కొక్కరు వాళ్ళు రాసిన కవెవరు, ఆయన రాసిన పాఠం పేరేమిటి, ఇట్లా చూసుకుంటూ వెళ్ళినప్పుడు మనం పాఠ్యాంశాలలో, పాఠ్య పుస్తకాల్లోని ముచ్చట్లన్నీ కూడా ఇక్కడ మనకు అర్థమవుతాయి. ఇక 10వ తరగతి 9వ తరగతిని సింగిడి 1గా చూస్తాం. మనం 6 నుండి 8వ తరగతి వరకు నవవసంతం టైటిల్తో చూస్తాం. 1 నుండి 5 వరకు జాబిలి పేరుతో చూస్తున్నాం. ఇవి పాఠ్యపుస్తకాల యొక్క టైటిల్స్. వాటిలో ఉండే కవులు ఎవరు, పాఠ్య అంశాలు ఏమున్నాయి, ఇతివృత్తం ఏముంది, ప్రక్రియ ఏముంది, ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇక మనము చూస్తే ఏంటి అంటే మోడల్ పేపర్లో చూసినప్పుడు 31 నుండి తెలుగు మొదలవుతుంది, 31 నుండి 35. ముందే అనుకున్నట్టు ఒక్కొక్కసారి అపరిచిత గద్యం ఇచ్చాడు ఇక్కడ. ఈ అపరిచిత గద్యాన్ని మనం అంతా చదువుతూ ఆ తర్వాత ఈ వ్యాసం, ఆ యొక్క అపరిచిత గద్యంలో ఏముంది, ఈ వ్యాసంలో ఏ భాష వాడాం. ఇప్పుడు మనం వ్యాసం చదివాం కదా, ఒక్కటి పూర్వకాలంలో మన దేశంలో పుట్టి పెరిగిన అని ఉన్నప్పుడు ఇది ఏ భాషలో ఉంది, ఇది శిష్ట వ్యవహారికమా, ఆధునికమా, ప్రాచీనమా, శుద్ధ గ్రాంధికమా, ఇది అంటే వినిమయ అనే నాలెడ్జ్ ఉండాలన్నాను చూడండి, అదే ఇది. ఇక్కడ చూస్తే మనకు
ఈ వ్యాసం శిష్ట వ్యవహారికంలో ఉంది. ఇక ఇక్కడ 31 నుండి 35 వరకు ఇదే వ్యాసం మీద ప్రశ్నలు ఉంటాయి. కొన్ని సందర్భాలలో ఇంకా 8 అపరిచిత పద్యము గద్యము రెండింటికి కూడా కేటాయించవచ్చు. పేపర్ 2లో మనం ఇక్కడ గమనిస్తే గతంలో వచ్చిన పేపర్ మోడల్ ప్రకారం చూస్తే మొదటి 30 నుండి 35 వరకు ఇది వ్యాసకర్త ఒక వ్యాసం ఉంది, అపరిచిత వ్యాసం. ఇక 36 నుండి 40 వరకు చూస్తే పద్యం, ఇది కూడా అపరిచిత పద్యం. దీంట్లో 5 మార్కులు ఈ పద్యం మీదనే ఉంటాయి. ఈ పద్యంలో జరామరణాలు అంటే ఏమిటి అంటే ముసలితనం, మరణము అని అర్థం. ఇట్లా వాటిపైన మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక సుకృతాత్ములు చక్కని రచనలే ఆత్మగా కలిగిన వారు అని పద్యంలోని భావన ఇది. ఇక 40 నుండి చూస్తే కీర్తి శరీరం విగ్రహవాక్యం అడిగాడు. ఇక్కడ కీర్తి అనేది శరీరం. ఇక చిన్నగా మనము 30 నుంచి 40 వరకు అపరిచిత పద్యము గద్యంలోకి వెళ్ళి ఇప్పుడు మనము సాహిత్యంలోకి వచ్చాం. రామాయణ కావ్యం రచించిన కాకతీయ సామంతరాజు ఎవరు అని చూస్తే మనము గోనబుద్ధారెడ్డి. ఇవన్నీ కూడా మనము 6 నుండి 10 లేదా 1 నుండి 10th క్లాస్ వరకు, 1 నుంచి 5 వరకు ఒక దృష్టి పెట్టమన్నాం. 6 నుండి 10వ తరగతి వరకు మాత్రం చాలా మీరు గమనిస్తే ఇవన్నీ కూడా అందులోని అంశాలే మోస్ట్లీ ఉంటాయి. ఇక 42, 43, 44 ఒక ముక్కున వేలేసుకోవడం అనేది అది జాతీయమా, లోకోక్త, మాటల గుంప, సూక్త. ఇవి మనం అన్నాం కదా జాతీయాలు, ఇవన్నీ కూడా సామెతలు ఉంటాయని. చూస్తే జాతీయం. ముక్కును వేలేసుకోవడం అనేది ఒక జాతీయం. ఇక్కడ అర్థం అడిగాడు. విప్పినం అంటే ఏమిటి? విప్పినం అంటే అడవి. అంటే ఇక్కడ మనము జాతీయం చూసాం, ఒకటి అర్థం చూసాం. పర్యాయ పదం అడిగాడు. ఇక్కడ హలం, శీరం అనే పర్యాయ పదాలు కలిగిన పదం ఏంటి? మామూలుగా పదం ఇచ్చి పర్యాయ పదాలు అంటాడు కదా, ఈ పర్యాయ పదాలున్న పదం ఏంటి అని అడిగాడు ఇక్కడ. అప్పుడు నాగలికి హలం, శీరం అనే పర్యాయ పదాలు కూడా ఉన్నాయనేది మనం గుర్తిస్తాం. ఉత్పత్తి అర్థాలు కూడా బాగా ఉంటుంది. ఒక ప్రశ్న ఖచ్చితంగా ఉంటుంది. పారాశర్యుడు అనే పదం ఎలా వచ్చింది? ఈ పదానికి బేస్ ఏంటి? ఉత్పత్తి చూస్తే పరాశరుని కుమారుడు కాబట్టి అతనికి పరాశర్యుడు. అతను ఎవరు అనేది మనకు గమనించాలి. కార్యం పదానికి వికృతి, ప్రకృతి వికృతి నుంచి వస్తాయి అన్నాం కదా, చూడగానే మనకు అర్థమవుతుంది. కార్యం అనే పదానికి వికృతి కర్ణం. పిల్లి వెంటబడి ఎలుకను తరిమింది. ఈ వాక్యంలో కర్త, కర్మ, క్రియ అని మనము భాషా భాగాలలో తెలుసుకుంటామని చెప్పాం కదా. ఇక్కడ పిల్లి వెంటబడి ఎలుకను తరిమింది. ఈ వాక్యంలో పిల్లి అనే పదం ఏది? అసలు కర్మ దేనికి సంబంధించింది? ఎలుక. ఇక్కడ పిల్లి కర్త, ఎలుక కర్మ. నవవిధాలు సమాసం పేరేంటి? ఇక్కడ నవవిధాలు, నవ అనేది వచ్చింది, విధాలు అని వచ్చింది. ఇది ఏ సమాసం అవుతుంది? సమాసానికి నేర్చుకునేటప్పుడు ఉదాహరణలతో నేర్చుకోవాలి. ద్విగు సమాసం. ఒక సంఖ్య చెప్పినప్పుడు ద్విగువుగా చెప్తాం మనం. మండే ఎండ నిప్పుల కొలిమ అన్నట్లుంది. ఇందులో అలంకారాలు నిజంగా చాలా అద్భుతంగా సాహిత్యానికి అందాన్ని ఇస్తాయి. మనకు అది గమనింపు ఉంటే మనలో సాహిత్య ప్రక్రియ కూడా, ప్రకర్ష కూడా పెరుగుతుంది. మండే ఎండ నిప్పుల కొలిమిలాగా ఉంది, పోలిక చెప్పాం. ఇది ఉత్ప్రేక్షాలంకారం. ఆమె ఇంటర్వ్యూ రికార్డు చేయబడింది. కర్తరి వాక్యంగా మార్చమన్నాడు. కర్తని, కర్మని, ప్రత్యక్ష పరోక్ష వాక్యాలు ఉంటాయి అన్నాం కదా, వినిమయంలోనే ఎక్కువగా అడుగుతాడున్నాడు. ఈ ప్రశ్న అట్లాగే ఉంది. ఆమె ఇంటర్వ్యూ రికార్డు చేయబడింది అన్నప్పుడు కర్తరి వాక్యంగా మారిస్తే ఏమవుతుంది? అది ఆమె ఇంటర్వ్యూను రికార్డు చేశారు. వజ్రములకు గోల్కొండ పుట్టినిల్లే కదా, ఈ వాక్యము ఆధునికల్లాగా మారవాలి. మార్చినప్పుడు వజ్రాలకు గోల్కొండ పుట్టిన ఇల్లు, గోల్కొండే వజ్రములకు పుట్టినిల్లు, గోల్కొండే వజ్రములకు పుట్టిల్లే కదా, వజ్రాలకు గోల్కొండ పుట్టినిల్లే కదా. ఏదవుతుంది? వజ్రములకు గోల్కొండ పుట్టినిల్లే కదా అనే ఒక వాక్యానికి ఆధునిక వచనంలోకి మారిస్తే వజ్రాలకు గోల్కొండ పుట్టినిల్లే కదా. ఇది ఇలా మనకు 54 పదవి భాగం సెలవిచ్చి, సెలవు ప్లస్ ఇచ్చి, దీని అర్థం రైట్. ఈ భాషా ప్రభావానికి అత్యధికంగా లోనైందట. తెలుగు భాష ఏ భాషా ప్రభావానికి లోనయ్యింది? భాషాంశాలు చదువుకునేటప్పుడు ఇక్కడి నుంచి చూస్తే సంస్కృత భాషా ప్రభావానికి అత్యధికంగా లోనైంది. పిల్లలు ఏ వయసులో భాషను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు? పుట్టుక నుండే వాళ్ళు సిద్ధంగా ఉంటారు. 30 నుండి 60 మార్కుల వరకు కదా.
మనం ఇక్కడ గమనిస్తే 35 నుండి 55 నుంచి చిన్నగా మెథడాలజీలోకి వెళ్ళిపోయాయి. ప్రణాళిక వలన బోధన కష్టమవుతుంది, సులభమవుతుంది, సందేహాస్పదం, అస్పష్టం. ఏమవుతుంది చూద్దాం. సులభమవుతుంది. ఏదైనా సరే ప్రణాళిక రచన ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం మనం. కథాకథన కౌశలం అంటే నైపుణ్యం అంటే ఏమిటి అంటే, కథాకథనం చెప్పడం అనేది దేనివల్ల పెరుగుతుంది? నాటకీకరణ, కథాబోధన, ఏకపాత్రాభినయం, వ్యాసరచన. దేనివల్ల? ఒక్క సెకండ్ ఆలోచించండి. ఆన్సర్ కథాబోధన వలన. దృశ్యోపకరణానికి సరి అయిన ఉదాహరణ. మనం బోధన సామగ్రి అని చదివాం కదా, ఇవి 6 మార్కులలో వీటికి కూడా ఒకటి స్థానం ఉంటుంది అనుకున్నాం. ఒక ప్రశ్న అందులోనే ఉంది. దృశ్యోపకరణానికి అంటే చూడడము అనే ఒక ఉపకరణ ఏది? టేప్ రికార్డర్, రేడియో, గ్రామ్ఫోన్, దూరదర్శన్. ఈ పాటికి మీకు అర్థం తెలిసే ఉంటుంది. దూరదర్శన్. 60 పిల్లల ప్రాజెక్టు పనులు ఈ రకమైన మూల్యాంకనంలోనికి వస్తాయి. ప్రాజెక్టు పనులు బాగా ఇస్తున్నాం నిరంతర సమగ్ర మూల్యాంకనంలో భాగంగా. ఇవి మరి ఈ పిల్లల ప్రాజెక్టు దేనిలోకి వస్తుంది? నిర్మాణాత్మకం, సంగ్రహణాత్మకం, సంచిత మూల్యాంకనం, లోప నిర్ధారణ మూల్యాంకనం. నిర్మాణాత్మకం. ఏం చేసినా దానిపైన ముందుకు వెళ్ళాలనే ఒక నిర్మాణాత్మక మూల్యాంకనం ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, మనం పేపర్ 2లో ఈరోజు సమగ్రంగా సిలబస్ని చూసాం, ఒక మోడల్ పేపర్ని కూడా చూసాం. మరొక్కమారు మీ అందరికీ చెప్తున్నాను ఏమిటి అంటే, మనం నోటిఫికేషన్లో పద్ధతులలో ఏమైనా మార్పులు వచ్చినాయి అని తెలిసినప్పుడు మాత్రం మీరు తెలుసుకోండి. ఇంతవరకు వచ్చిన విధానాలు, సిలబస్లు ఇవే ఉన్నాయి, మోస్ట్లీ ఇవే ఉంటాయని మనకు తెలుసు. కానీ ఏమైనా మార్పులు ఉంటే మాత్రం మీరు గమనించుకొని ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ పరీక్షకు సిద్ధపడాలని కోరుకుంటూ, ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకుంటున్న నాకు కూడా సంతోషంగా ఉంది. ఆల్ ద బెస్ట్. అందరూ టెట్లో అర్హత పొందాలి. అర్హత పొందడానికి మనం టెట్ అవగాహనలో చూస్తాం వాటిని. ప్రతి ఒక్కరూ 150 మార్కులలో జనరల్ వాళ్ళకైతే 90 మార్కులకే క్వాలిఫై అవుతారు. బీసీలు అయితే 75 మార్కులు, ఎస్సీ ఎస్టీ పిహెచ్సీలు అయితే 60 మార్కులు. అంటే ఇక్కడ 60%, 50%, 40% అనేది ఇది క్వాలిఫై అయ్యే మార్కులు. అంతకన్నా అత్యధికంగా 150కి 140 ఎబోవ్ వచ్చేటట్టు ప్రయత్నం చేయండి. తెలుగులో అయితే 24 మార్కులు కంటెంట్కు ఉన్నాయి, 6 మార్కులు మెథడాలజీకి ఉన్నాయి. ఆల్ ద బెస్ట్. మంచిగా ప్రిపేర్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్.